నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక 43.94 ఎకరాల కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామన్న రేవంత్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వారిని విడిచిపెట్టబోమని స్పష్టీకరణ కూల్చివేతలపై విపక్షాల మండిపాటు ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందని ధ్వజం జిల్లాల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామన్న సీఎం రేవంత్ వచ్చే ఏడాది స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడి రెండు 2047 నాటికి తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలన్న చంద్రబాబు అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలంగాణ నేతల భేటీలో పునరుద్ఘాటన తెలుగు భాషపై ప్రధాని మోదీ ప్రశంసలు అద్భుతమంటూ మన్ కీ బాత్ లో కితాబు యువత రాజకీయాల్లోకి రావాలని మరోసారి పిలుపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా పరస్పర దాడులు డ్రోన్లు రాకెట్లతో బాంబుల వర్షం 48 గంటలు ఎమర్జెన్సీ ప్రకటించిన నెతన్యాహు హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, పార్కులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలతో పాటు సినీ క్రీడా ప్రముఖులకు చెందిన అనధికారిక నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తోంది. ఈ క్రమంలో జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు పార్క్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3.5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. నందగిరి హిల్స్ కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 0.18 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్లోని బుమురూక్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5 భవనాలు, 2 అంతస్తుల భవనం, మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది. గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమలు అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహరీలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది. ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్టీఎల్లోని 14.8 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదాపూర్లోని తమిడికుంట చెరువులో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్ కు సంబంధించి 2 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది. ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 0.16 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మన్సూరాబాద్ లో 0.2 ఎకరాలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 0.06 ఎకరాలు, బంజారా హిల్స్ మిథిలానగర్ లో 1.04 ఎకరాలు, ఫిల్మ్నగర్ లోని బీజీఆర్ నగర్ లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ ను కూల్చివేసి 5 ఎకరాలు, గాజుల రామారం, మహాదేవపురం వద్ద ఒక 0.01 ఎకరా, గాజుల రామారం, భూదేవి హిల్స్ లో 1.1 ఎకరా, అమీర్పేటలో 0.01 ఎకరా, చందానగర్, ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం, 4 అంతస్తుల భవనాలు రెండింటిని కూల్చివేసి 0.16 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. బాచుపల్లి ఎర్రకుంటలో 0.29 ఎకరాలు, బోడుపల్ రెవెన్యూ భూమిలో 0.03 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదించారు.
విలాసవంతమైన కొందరు శ్రీమంతులు చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారని, ఎంత ఒత్తిడి ఉన్నా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోకాపేట్ అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్న సీఎం అనంత శేషుడిని స్థాపించి హెరిటేజ్ టవర్ నమూనా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారం చెరువులను కాపాడుతున్నామని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. నగరంలో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి వివరించారు. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. మనం చెన్నైలో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. కాంగ్రెస్లో చేరుకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఆర్థికంగా దెబ్బకొట్టాలని, ఆయనపై కాంగ్రెస్ సర్కార్ 6 కేసులు పెట్టిందని ఆరోపించారు. అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి కూలగొడతారన్న హరీష్ రావు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదని నీటిపారుదల శాఖ స్పష్టంగా చెప్పిందని, రెవెన్యూ నీటిపారుదల శాఖల ఉమ్మడి సర్వేలో కూడా అదే తేలిందని వివరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినం అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని బీజేపీ తెలంగాణ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఆయన దానం నాగేందర్పై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ రెడ్డి పని అని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? నీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలను ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. సెలబ్రిటీల బిల్డింగ్లు కూడా కొట్టేసి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి మాత్రమే చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అంశం లోపల పక్కదోవ పట్టించడానికి హైడ్రాని మీరు పెద్దగా హైప్ తీసుకొస్తా ఉన్నారు. హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయటం మానుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైడ్రా పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోనూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి చెరువులో, కుంటల్లో ఆక్రమణలు కూల్చివేయాలని కోరారు. హైడ్రా ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం కాదని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్లో ఏదో మాట్లాడుతున్నాయి. మరి ఆ ట్విట్టర్లో మాట్లాడేసి నాగార్జున నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడంలో మేము బఫర్ జోన్లో కట్టుకున్నాం, మేము చెరువులు కుంటలు మొత్తం ఆక్రమణ చేస్తాము, గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది, ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకుని బాగా ధీమతో ఉండేవారు ఉన్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా హర్షిస్తున్నాం. జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం మనం చేస్తున్నాం. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గంజాయి, డ్రగ్స్ మాట ఎత్తాలంటేనే జంకేలా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం. 2047 నాటికి తెలుగు వాళ్లు మొదటి స్థానంలో ఉండాలనేది తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన టీడీపీ బలోపేతంపై వారితో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ సభ్యత్వాన్ని ఆన్లైన్లో తీసుకునే ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వస్తారని, తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తారని చంద్రబాబు వివరించారు. నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఇంకొక పక్క 2047లో నేను ఒకటే ఆలోచిస్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉండే తెలుగువారు కావచ్చు, విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఏపీలో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేయాలనే ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని అరసవల్లిలో నూతనంగా నిర్మించిన పీఆర్టీఓ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ పరిస్థితులు బాగోలేవన్న కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబు వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారన్నారు. విద్యారంగ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తారని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రం తాలూకా పరిస్థితులు చూస్తే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే రాష్ట్రం తాలూకా పుస్తకాలు ఈ రోజు తెరిస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది భాగవతం ఏ రకంగా తయారయ్యిందని. చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఈ రోజు ఉన్నాయి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బయటకు వచ్చి ఇదిగో ఇది జరిగిపోతుంది, అది జరుగుతుంది అని చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకి కూడా ఒక ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు ఈ రోజు రాష్ట్రం గాడి తప్పుతుందనే ఆలోచనతోనే మళ్ళీ నాకు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఆ పెద్ద ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిపెట్టడానికి ఈ రోజు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి కాస్త సమయం ఇవ్వండి. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశ పునాదులను పరిష్టం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని 113వ మన్ కీ బాత్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని మోదీ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం వారు తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. నేడు వికసిత్ భారత్ లక్ష్యం సాధించడానికి మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఒక అద్భుతమైన భాష అని మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు. बहुत ही अद्भुत भाषा है. मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं. प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारिकी तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु. గత ప్రభుత్వాల కంటే తమ హయాంలోనే మహిళలకు అధిక మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2014 వరకు స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల మేర రుణాలు ఇస్తే గత 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 4,30,000 స్వయం సహాయక సంఘాలకు 2,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
హెచ్చరించారు. మైనర్లపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్న ఆయన అందుకోసం బలమైన చట్టాలను రూపొందిస్తున్నామని వివరించారు. नए कानूनों में नाबालिगों से हुए यौन अपराधों पर फांसी और उम्र कैद की सजा का प्रावधान किया गया है। बेटियों के साथ शादी के नाम पर भी धोखे के कई मामले आते रहे। पहले इसके लिए कोई स्पष्ट कानून नहीं था। अब भारतीय न्याय संहिता में शादी के झूठे वादों और छल को भी साफ साफ परिभाषित किया गया है। मैं आपको विश्वास दिलाता हूं, केंद्र सरकार महिलाओं के खिलाफ अत्याचार रोकने के लिए हर तरीके से राज्य सरकारों के साथ है। యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను పెంచే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఒలింపిక్ క్రీడలు సైతం నిర్వహించేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వ ఖాతాల నుంచి అక్రమంగా 180 కోట్లు దారి మళ్లించారని తెలిపారు. ఆ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ఒప్పుకున్నారని చెప్పారు. అందులో 45 కోట్ల రూపాయలను హైదరాబాద్లోని 9 బ్యాంకు ఖాతాలకు పంపారని తెలిపారు. కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి ఖాతాల్లోకి వచ్చాయని తీగలాగితే కాంగ్రెస్ తెలంగాణ నేతల డొంక కదులుతోందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బును కాంగ్రెస్ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దేశమంతా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే వైకాపా నేతలు మాత్రం ఆ మహిళలను కించపరిచేలా ప్రవర్తించడం సిగ్గుచేటు అని తెలుగుదేశం సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వికృత చేష్టలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వైసీపీ అధినేత జగన్ ఇలాంటి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే గవర్నర్ను కలిసి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. మహిళలను ఎలా వేధించాలో వాళ్ళని అనంతబాబుతో అనంతపూర్ ఎంపీ తోటి క్రైమ్స్ ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఈ విషయాలేమో సజ్జల రామకృష్ణారెడ్డితో శిక్షణా శిబిరాలు పెట్టిస్తారా? మీరు ఆ స్థితి దిగజారుతారా? మీరు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగిస్తారా? వెంటనే వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. లేకపోతే దాని పట్ల గవర్నర్ని హైకోర్టుని మేము ప్రొసీడ్ అవుతామని తెలియజేస్తాం. పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థ పరస్పరం దాడులకు దిగాయి. ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసింది. 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడింది. హెజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని, దీన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 6000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బుల్లా దాడికి సిద్ధమైనట్లు ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి అనేక రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. అటు ఇజ్రాయెల్పై హెజ్బుల్లా ఉగ్ర సంస్థ ప్రతిదాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. బీరుట్లో తమ కమాండర్ ఫాజ్ షుక్రు హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది.
జర్మనీలోని సోలింజన్ నగరంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి 3 పాదచారులను హత్య చేసిన కేసులో ఉగ్ర సంస్థ ఐసిస్ హస్తమున్నట్లు తెలిసింది. శనివారం అర్ధరాత్రి నిందితుడు రక్తపు మరకలున్న దుస్తులతో వచ్చి మీరు వెతుకుతున్న వ్యక్తిని తాని అంటూ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిందితుడు అమర్ ఉదయ్ 2022లో సిరియా నుంచి జర్మనీ వచ్చి బిలేఫెల్డ్లో నివసిస్తున్నాడు. పాలస్తీనా పౌరులపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది. సోలింజన్ నగర 650వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ వేడుకల్లో దుండగుడు ఈ దాడులకు పాల్పడ్డాడు. ఘటనలో 3 మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. మెక్సికోలో కాలం చెరిన ఓ పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బాంబులతో నేలమట్టం చేశారు. బాంబుల దాటికి పవర్ ప్లాంటులోని 400 అడుగుల ఎత్తైన 4 కూలింగ్ టవర్స్ ఏకకాలంలో లిప్తపాటులో కుప్పకూలాయి. ఘటనా స్థలంలో భారీ ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. 1973లో నిర్మించిన శాన్ జువాన్ జనరేటింగ్ స్టేషన్లో 50 ఏళ్లుగా విద్యుదుత్పత్తి చేశారు. 2022లో ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేశారు. మెక్సికోలో చాలా రాష్ట్రాలు కార్బన్ రహిత విద్యుత్ వనరులను కోరుతుండడం సహా ప్లాంట్ కాలం కూడా పూర్తి కావడం వల్ల దీన్ని ధ్వంసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణకు శిలాజ ఇంధనాల నుంచి దూరం జరగాలన్న మెక్సికో నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ రావాలని ఆహ్వానించింది. అక్టోబర్లో ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించనున్న సిహెచ్జి సమావేశానికి మోదీతో పాటు ఎస్సీఓ దేశాల నేతలను ఆహ్వానించింది. గతేడాది ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నగరంలో నిర్వహించిన ఎస్సీఓ సదస్సుకు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. పాక్తో సంబంధాలు అనిశ్చిత నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని తెలిసింది. గతంలో మాదిరిగానే విదేశాంగ మంత్రి జయశంకర్ను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది బిష్కెక్లో జరిగిన సిహెచ్జి సమావేశంలో జయశంకర్ పాల్గొన్నారు. రష్యా, చైనా నేతృత్వంలోని సిహెచ్జిలో భారత్, పాక్ సభ్యులుగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన నివేదిక ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. ఓ మలయాళీ నటి చేసిన ఆరోపణలతో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు. బెంగాలీ నటి కూడా ఇలాంటి ఆరోపణలు చేయగా ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. సినిమా గురించి చర్చించడానికి వెళ్తే సిద్దికి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మలయాళ నటి ఆరోపించారు. ఆ ఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆడిషన్ కోసం పిలిచి రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి ఆరోపించారు. అటు సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.